కాదంబరి జట్వాని ఇప్పుడు ఈ పేరు ఏపీలో చాలా ఫేమస్. అయితే ఈ కేసు విచారణలో బయటపడుతున్న ట్విస్ట్లు అన్ని ఇన్ని కాదు. జట్వానిని అరెస్ట్ చేసింది, జైల్లో వేసింది ఫోర్జరీ కేసులో. అయితే ఈ కేసు ఎవరైతే పెట్టారో వారే తమకు ఈ కేసుకు సంబంధం లేదంటున్నారు. అసలు ఫోర్జరీ డాక్యుమెంట్స్ పై కేసు అనేదే పెద్ద ఫోర్జరీనా? ఇక జట్వాని ఇచ్చిన స్టేట్మెంట్లో ఉన్న పోలీస్ బాస్లెవరు? అది అసలు మాకు తెలియదు. మేము కొనల. ఆ భూమి కొనటం కానీ అమ్ముతాం కానీ ఆ అమ్మాయిని కూడా అసలు మేము ఎరగం, ఇప్పుడు చూడలేదు. మా మీద మేము అమ్మినట్టుగా ఫేక్ డాక్యుమెంట్ పుట్టించి వాళ్ళు చేసుకున్నారు. మాకు తెలియదు ఎప్పుడు కేసు రిజిస్టర్ అయింది కూడా. ఈ గత 4 రోజుల నుంచి మన ఇబ్రహంపట్నం సిఐ గారు వచ్చి ఫోన్ చేసి మమ్మల్ని అడిగితేనే ఈ విషయం మాకు తెలిసింది. ఏమండి నాగేశ్వరరాజు గారు, మీరు ఏమన్నా జగ్గపేటలో పొలం ఏమైనా కొన్నారా అని ఆయన అడిగాడు. జగ్గపేటలో పొలం అంటే ఎవరి దగ్గర ఏంటంటే అదే సినీ నటుడి గారి దగ్గర కొన్నారట కదా, 5 లక్షలు అడ్వాన్స్ ఇచ్చారట కదా అని అడిగారు. అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదండి, మేము ఎప్పుడు ఇవ్వలేదు, అసలు మేము ఎక్కడ సంతకాలు పెట్టలేదు, ఆ కేసు వివరాలు కూడా మాకు తెలియదు. ముంబైలో ఉన్న జట్వాని విజయవాడకు రావడానికి, ఆ తర్వాత జైలుకు వెళ్లడానికి కారణం ఓ ల్యాండ్ గొడవ. ఫోర్జరీ డాక్యుమెంట్స్తో నాగేశ్వరరాజు, ఆయన అల్లుడు భరత్ కుమార్ ల్యాండ్ను జట్వాని అమ్మేందుకు ప్రయత్నించిందన్నది కేసు. దీనిపైనే వైసీపీ నేత విద్యాసాగర్ పోలీసులకు తన వాంగ్మూలం కూడా ఇచ్చారు. తన ల్యాండ్ డాక్యుమెంట్స్ను ఫోర్జరీ చేసి వారికి అమ్మేందుకు ప్రయత్నించిందని, వారి నుంచి 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ కూడా తీసుకుందని చెప్పారు. బట్ అసలు తాము ఎవరి నుంచి భూమిని కొనాలనుకోలేదు, అసలు ఎలాంటి అడ్వాన్స్ కూడా తీసుకోలేదు అంటూ పోకిరి మూవీ లెవెల్ ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాదు తమ ఆధార్ కార్డులను కూడా తిరుపతి దర్శనం కోసం ఇస్తే ఇలా వాడారని కుండబద్దలు కొట్టేశారు. మ్యారేజ్ విషయంలో తిరుపతి లెటర్ కోసం కుక్కలనాచన పిఏ గారికి మేము ఇచ్చాం. ఏది మా తమ్ముడు గారు అబ్బాయి మ్యారేజ్ తిరుపతిలో ఫిబ్రవరి 14 మ్యారేజ్, దానికోసమని ఇచ్చాం. దాన్ని ఆధారం చేసి ఫేక్ డాక్యుమెంట్ పుట్టించారు వాళ్ళే, మనకు తెలియదు అసలు. అది ఇప్పుడు దీన్ని చూస్తే అప్పుడు మాకు అర్థమవుతుంది. అప్పుడు ఆధార్ కార్డు ఇచ్చాం, దాన్ని వాడుకొని ఈ రకంగా చేశారనేది మాకు ఇప్పుడు అర్థమవుతుంది ఈ సిచ్యువేషన్ చూసేటప్పుడు. మేము ఈ డాక్యుమెంట్ గురించి కానీ ఆ ల్యాండ్ విషయం కానీ ఇంతవరకు మాకు తెలియదు, మొన్నటి వరకు కూడా. అసలు మీకు జగ్గపేటలో భూమి ఏమైనా ఉందా? అసలు మాకు లేదు. మేము కొనాలనే ఉద్దేశం కూడా మాకు ఎప్పుడు లేదు. ఆమె చెప్పింది కూడా అబద్ధం. మేము ఎప్పుడు ఆటలు వినమని ఇవ్వాలా, వాళ్ళ గొడవల్లో కూడా మేము ఎప్పుడు రాలా. మరి ఆమె ఎందుకు చెప్పిందో మాకు అర్థం కాదు. ఇది సంగతి. మనం ముందు నుంచి చెబుతూనే ఉన్నాం, ఈ కేసులో ఏదో లిటిగేషన్ ఉందని. ఎందుకంటే ఈ ల్యాండ్ కూచిపూడి పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుంది, కానీ కేసు అక్కడ నమోదు కాలేదు. పోనీ విద్యాసాగర్ ఉండే ఏరియా అంటే మచిలీపట్నం ప్రాంతంలో కూడా కేసు నమోదు కాలేదు. అస్సలు సంబంధం లేని ఇబ్రహీంపట్నంలో కేసు నమోదు కావడమే ఇక్కడ అనేక డౌట్స్ను రైజ్ చేసింది. ఇప్పుడు ఎందుకిదంతా అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. మొత్తంగా చూస్తే పర్ఫెక్ట్గా జట్వానిని ఫ్రేమ్ చేసేందుకే కుట్ర జరిగిందని అర్థమవుతోంది. జట్వాని కూడా విజయవాడ సిపి వద్ద తన స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఇందులో చాలా సంచలన ఆరోపణ చేసింది. ఇందులో ఏకంగా 3 ఉన్నత అధికారుల పేర్లున్నాయి. అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ సీతారామాంజనేయులు, విజయవాడ సిపి కాంతి రాణా టాటా, డీసీపీ విశాల్ గున్ని, ఈ 3 తన అరెస్టు వెనుక కుట్ర చేశారంటూ చెప్పింది జట్వాని. అంతేకాదు తన అరెస్టుకు ముందు ఓ ఇంటెలిజెన్స్ టీం ముంబైలోని తన ఇంటి ముందు రెక్కీ నిర్వహించిందని, ఆ తర్వాతే అరెస్టు చేశారంటోంది జట్వాని. అంతేకాదు విజయవాడలో పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు ముంబైలో కేసు వాపస్ తీసుకోవాలని ఒత్తిడి చేశారని అంటోంది. మొత్తం 4 గంటల పాటు జట్వానిని విచారించారు పోలీసులు. Around 10 to 15 police officials, but they were low ranking officials there who actually kidnapped me. They were definitely they were just doing their jobs. I believe, what I feel, they were even sympathetic to us because an innocent family and highly educated family being trapped. The lower ranking officials who were there, I don't believe that they had the authority to take decisions on their own. They were definitely under strict orders of the higher ranking officials, which are obviously the IPSs. I will be submitting evidence that the document that they arrested me on the basis of, that has a stamp, a Bombay stamp, which I inquired from the stamp office in Bombay,
the stamp shows a date of 2018, but I inquired that the stamp was purchased in November 23 from Kalyan. So the stamp is purchased in November 23, showing from the number, but it is stamped as 2018. So obviously it is forged, and it is purchased from Kalyan, sold to a vendor in Dombivali, has my signature, which is not my signature, absolutely not my signature, has an address, my current address, which I purchased, the flat I purchased in 2020 January, and the stamp is stamped as 2018. ఇప్పుడు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. ఎందుకంటే ఇందులో బయటపడిన పేర్లు అలాంటివి. మరి గత ప్రభుత్వ ఇంటెలిజెన్స్ చీఫ్ అప్పటి సిపి కాంతిరాణా, డీసీపీ విశాల్ గున్ని, వీళ్ళెవ్వరూ కూడా సామాన్యమైన వారు కాదు. అందరూ తలపండిన అధికారులే. మరి పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది చూడాలి. చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారా లేదా అనేది చూడాలి. ఎందుకంటే ఆమె చేసినవి ఆరోపణలే. విచారణ జరిపితే వారి ప్రమేయం ఉందా లేదా అనేది తేలుతుంది. కానీ వరుసగా జరిగిన ఘటనలు చూస్తే మాత్రం గత ప్రభుత్వ పెద్దలు, ఈ అధికారుల ఇన్వాల్వ్మెంట్ లేకపోతే ఈ స్థాయిలో తతంగం నడిచే ఛాన్స్ అయితే లేదు. అందుకే ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది చూడాలి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ వ్యవహారంపై ప్రభుత్వం కూడా చాలా సీరియస్గానే ఉన్నట్లు కనిపిస్తోంది. సీఎం చంద్రబాబుతో పాటు డీజీపీ కూడా ఇప్పటికే దీనిపై లోతుగా ఇన్వెస్టిగేషన్ చేస్తామని ప్రకటించారు. సో కొందరు అధికారులకు తిప్పలు తప్పవని అర్థమవుతోంది. అయితే వారికి కూడా నోటీసులు ఇచ్చి విచారణ జరుపుతారా? విచారణ వారితో ఆగుతుందా? లేక వారిని వెనక నుంచి నడిపించిన వారి పేర్లు కూడా బయటకొచ్చే ఛాన్స్ ఉందా అనేది మరికొన్ని రోజుల్లో తేలనుంది. ఇప్పటికే వైసీపీ హయాంలో చక్రం తిప్పిన ఓ నేత పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది. ఆయన డైరెక్షన్లోనే ఈ తతంగం మొత్తం నడిచిందని ప్రచారం జరుగుతోంది. అందుకే ఈ కేసు విచారణపై ఉత్కంఠ మరింత పెరిగింది. బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.